ఓట్లను ఆన్లైన్లో ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రామును నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది కనిగిరిలో. ఈ ప్రోగ్రాం దాదాపు 22 పార్లమెంటులో కూడా 5వ తారీఖు నుంచి జనవరి 25వ తారీఖు వరకుగా రాష్ట్రమంతా పర్యటించి ప్రజలను చైతన్యపరిచి రా కదలిరా అనే నినాదం ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ రోజున మరి మన నందమూరి తారక రామారావు గారు కూడా రా కదలిరా అనే ఒక పిలుపుతో తెలుగు తేజాన్ని, తెలుగు దేశాన్ని ఉత్తేజపరిచారు, తెలుగు ప్రజలను ఉత్తేజపరిచారు. అదేవిధంగా కూడా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగు తేజం, ఈ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి రా కదలిరా ప్రోగ్రాం చేపట్టడం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో, తిరుపతి జిల్లాలో జరిగేటువంటి ఈ రా కదలిరా బహిరంగ సభ 9వ తారీఖున వెంకటగిరి పట్టణంలో చేపట్టబోతున్నారు. దానికి మరి ఈ 7 కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ తిరుపతి నగర ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అభిమానులకి అందరినీ కూడా మరి రా కదలి రండి, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. మీరు మీ వంతు పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సైకో పాలనని అంతమొందించే దిశగా మనమందరం కూడా కదులుదాం. రా కదలి రండి అనే ప్రోగ్రాంని విజయవంతం చేస్తాం. మరి ఈ రా కదలిరా ప్రోగ్రాం ద్వారా చైతన్యపరచడానికి ప్రజలందరినీ కూడా మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ తగువైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.